క్షాత్రవాణికి స్వాగతం. క్షాత్రవాణిని ఈనాడు ప్రారంభిస్తున్నాం. క్షాత్రవాణి వాయిస్ ఆఫ్ ధర్మ, స్పిరిట్ ఆఫ్ భారత్, ఒక శక్తి స్వరం. ఈ శక్తి స్వరాన్ని హనుమంతుని వారి కథతోటి మొదలు పెడుతున్నాం. ఎందుకు అనంటే హనుమంతులు వారు అనంటే ఒక శక్తికి నిదర్శనం. అంతటి రావణాసురుడి మహాసభలో సింహంలా గర్జించి నీవు చేస్తున్నది తప్పు అని నిర్భీతిగా ఎలుగెత్తి చెప్పినటువంటి ఒక గొంతుక. కాబట్టి హనుమంతుల వారి కథతో ఈ క్షాత్ర వాణిని ప్రారంభిస్తున్నాం. అనుకోకుండా ఈరోజు హనుమత్ జయంతి కూడా, అంటే ఈరోజు గురువారం నాడు. హనుమంతుల వారి కథను ఎందుకు మనం తెలుసుకోవాలి అనంటే హనుమంతుల వారు ఈ దేశపు యువతకు ఆదర్శంగా నిలవాలి అని స్వామి వివేకానంద చెప్పారు. ఎందుకు? హనుమంతుల వారు అంటే కేవలం ఆకుపూజ, అష్టోత్తరము అని ఒక భక్తి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక ప్రజ సృష్టించినటువంటిది కాదు. వాల్మీకి మహర్షి హనుమంతుల వారి గురించి చేసినటువంటి వర్ణ ఒక అద్భుతం, ఒక సింహగర్జన లాంటి వాడు, ఒక శక్తి స్వరూపం హనుమంతుల వారంటే. హనుమంతుల వారి యొక్క పాత్రను ప్రవేశపెడుతూ వాల్మీకి మహర్షి ఏమంటారు అంటే వాక్యకోవిదుడైనటువంటి హనుమ అని అంటారు. 84 లక్షల జీవచరాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవచరాలలో కేవలం ఒక్క మానవుడు మాత్రమే మాట్లాడగలిగేటువంటి శక్తి ఉన్నాడు. కాబట్టి ఇంత శక్తి ఉన్నటువంటి మాటను ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంత నైపుణ్యంగా వాడుకోవాలి అని మనకు హనుమంతుల వారి యొక్క పాత్రను మొత్తం చూస్తే ఆ రామాయణంలో మనకు అర్థమవుతుంది. హనుమంతుల వారు కేవలం ఆయన శాస్త్ర కోవిదుడే కాదు, మహాశక్తివంతుడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ఎంతో వినయ సంపదతో రాముల వారిని సేవిస్తూ రాముల వారి యొక్క బంటుగా ప్రసిద్ధి చెందారు. కేవలం రాముల వారి బంటుగా ఎందుకు? రామచంద్రులు అంటే ధర్మానికి ప్రతీక. రాముడు సాక్షాత్తు ధర్మం యొక్క స్వరూపం. ధర్మస్వరూపానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా, ధర్మస్వరూపానికి ఒక బంటుగా నిలిచారు. కాబట్టి హనుమని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ఎంత శాస్త్రాలు చదివినప్పటికీ ఎంతో వినయ సంపదగా ధర్మానికి అనుకూలంగా ఉండాలి అనేటువంటిది వివేకానందుల వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఆలోచన. ఇక మనం కథలోకి వెళితే ఈ యొక్క హనుమంతుని వెంట ప్రతినిత్యం మనం తిరుగుతూ ఉంటే కనీసం 1 గంట తిరిగితే మనకు మనసు, మన యొక్క ధీశక్తి వస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎంత మాట్లాడాలి అన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మొట్టమొదట హనుమంతుల వారు వచ్చినప్పుడు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు హనుమంతుల వారు అంటారు, నువ్వు ఎందుకు ఊరికే భయపడతావు? వారు తేజమూర్తులైనటువంటి క్షాత్రవీరుల్లా కనపడుతున్నారు. అటువంటి వీరులు ఊరికే ఇటువైపు రారు, వారి సంగతి నేను కనుక్కొని వస్తాను అని చెప్పి హనుమంతుల వారు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రామలక్ష్మణుల యొక్క ఆ తేజమూర్తి అయినటువంటి ఆ విగ్రహ స్వరూపాన్ని చూసి అద్భుతంగా వర్ణన చేస్తూ మాట్లాడినప్పుడు రాముల వారు ఒక్క మాట అంటారు, ఇంత గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి 3 వేదాలను స్పష్టంగా చదివి ఉంటే తప్ప ఇంకెవరు కూడాను ఇలా మాట్లాడలేరు. న ఋగ్వేద వినీతస్య న యజుర్వేద దారిణః న సామవేద విదుష్ణః స్వస్వేమం విభాషితం. అంటే 3 వేదాలను అద్భుతంగా పూర్తిగా చదవగలిగి నిష్ణాతుడై ఉంటే తప్ప ఇలా మాట్లాడలేరు అని చెప్పి రాముడంతటి వాడు హనుమంతుల వారిని పొగిడాడు. అంటే హనుమంతుల యొక్క శాస్త్ర పరిజ్ఞానం ఎంత గొప్పది అనేది ఈ యొక్క విషయంలోనే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడాను మొహంలో కానీ, కనుబొమ్మల్లో కానీ ఎగరవేస్తూ కానీ ఇలా మనం ఇప్పుడు ఈ మధ్య మనకు ఆంగ్లేయంలో మాట్లాడుతూ భుజాలు ఎగరేస్తూ మాట్లాడటం అదేదో ఫ్యాషన్గా అనుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా భుజాలు ఎగరేయటం కానీ, విచిత్రమైనటువంటి వికృత స్వరూపాలు చూపిస్తూ మాట్లాడటం కానీ మాట్లాడకుండా చాలా స్పష్టంగా ఎదురుగుండా మాట్లాడుతూ, వివరంగా మాట్లాడుతూ, అతిగా మాట్లాడకుండా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడిన వ్యక్తి కాబట్టే
వాల్మీకి మహర్షి వారిని వాక్యకోవిదుడు అని అన్నారు. ఆ తర్వాత రాముల వారిని సుగ్రీవుల వారితో పరిచయం చేసి వారి పరిచయం పెరిగిన తర్వాత ఆ తర్వాత రాముల వారు సీతమ్మ వారిని వెతకడానికి వానరసేనను పంపిస్తున్నప్పుడు హనుమంతులకు వారు మాత్రమే ఈ పని చేయగలరని వారికి మాత్రమే తన యొక్క ఉంగరాన్ని ఇచ్చి పంపించారు. ఆ ఒక్క సందర్భం మనకు తెలియజేస్తుంది హనుమంతుల వారి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేవి. ఇలా హనుమంతుల వారు వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రదేశాలను దాటుకుంటూ వెళుతూ వారికి ఎక్కడా సీతమ్మ వారి జాడ తెలియక అంగదుడు తాను చనిపోవటానికి సిద్ధపడతాను అని అన్నప్పుడు, సరిపోవద్దు నాయన, మరణం అనేటువంటిది ఎవరికైనా ఎప్పుడైనా రావాలి, బలవత్మరణం మంచిది కాదు, బ్రతికుంటే ఎప్పటికైనా మనం సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాం, కాబట్టి ఆత్మహత్య మహాపాపం అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి తాను ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక విషయాన్ని తీసుకున్న తర్వాత ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడాను మనం ముందుకు వెళుతూ ఉండాలి తప్ప నీరసపడిపోకూడదు అన్న విషయాన్ని మనం హనుమంతుల వారిని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వారు సముద్రాన్ని దాటిన తర్వాత సీతమ్మ వారిని మొత్తం లంక అంతా కూడా జల్లెడపడుతూ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మండోదరిని చూసి, ఆ మహాపతివ్రత అయినటువంటి మండోదరి, అద్భుత సౌందర్య రాశి అయినటువంటి మండోదరిని చూసి సీతమ్మ వారు అని ఒక్క క్షణం అనుకున్న తర్వాత మళ్ళీ తాను ఇలా తట్టుకొని, అంటే ఇక్కడ ఒకటి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల అంతర్మదనం జరగాలి. ఒక మనిషి అంతర్మదనంలో అతని నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఏమని అంతర్మదనం జరిగింది అని అంటే, అంత సీతమ్మ వారు ఎలా ఇలా రావణాసుడి పక్కన పడుకుంటారు, రావణాసుడి యొక్క అంతఃపురంలో ఇంత సుఖంగా ఎలా నిద్రించగలదు, కాబట్టి ఈమె సీతమ్మవారు కాదు అని అనుకొని మళ్ళీ వెతుకుతూ పోతూ అశోకవనంలో సీతమ్మ వారిని చూసిన తర్వాత, అమ్మా అని చెప్పి, నేను రామయ్య పంపారు అని సీత అమ్మగారి దగ్గరికి వెళ్ళలేదు. ఒక వ్యక్తి ఎంతో బాధలో ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, మనం ఇన్ని రాక్షసుల మధ్య ఉన్నప్పుడు ఎంత ఆవిడ ఏ విధంగా అనుమానిస్తుంది అన్న విషయాన్ని ముందే ఊహించి ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత ఊహించి మాట్లాడాలి, ఎంత ఆలోచించి మాట్లాడాలి అన్న విషయాన్ని ఈ యొక్క సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఎంత గొప్పగా దశరథుడి యొక్క కథ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలా వర్ణించారంటే, అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, హృదయహర్షిణం, అంటే హృదయానికి అద్భుతంగా, అంటే హృదయం పులకించేలా మాట్లాడు. అవిస్తరం, ఎక్కడ కూడా అనవసరంగా సాగతీతలు లేకుండా విషయాన్ని సుస్పష్టంగా చెప్పారు. వేగంగా ఆలస్యం చేయకుండా చెప్పారు. ఇది హనుమంతుల యొక్క గొప్పతనం. ఇంత రాముడి కథ మొత్తం విన్న తర్వాత అప్పుడు సీతమ్మ వారు ఎవరాయ చెప్పేది అని ఒక్కసారి అలా తలెత్తి చూసింది. అప్పుడు కనపడ్డారు హనుమ కనపడ్డప్పుడు, అప్పుడు వచ్చినప్పుడు ఆవిడతో రాములు వారు ఇచ్చినప్పుడు ఉంగరాన్ని అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ సంతోషించి, ఆవిడ ఆనందించినప్పుడు అప్పుడు అన్నారు, అమ్మా మీకెందుకు, మీరు ఒక్కసారి నా భుజాల మీద కూర్చొని నేను తీసుకెళ్ళిపోతాను అని అన్నప్పుడు అప్పుడు సీతమ్మ వారు నవ్వి, ఇంత చిన్న శరీరం ఉన్నటువంటి వ్యక్తివి నన్ను ఎలా తీసుకెళ్తావు అని ఒక ప్రేమగా ఒక పుత్రునితో ఎలా మాట్లాడిందో అలా మాట్లాడితే ఈయన చిన్నపిల్లవాడి వలె అలిగి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఎంతో ఆకాశమంతా ఎత్తు ఎదిగి అద్భుతంగా తన విశ్వరూపాన్ని చూసినప్పుడు, హనుమా నీవు నన్ను తీసుకెళ్ళగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడివే, కానీ నేను నా భర్తతో మాత్రమే వస్తాను అన్నప్పుడు, అమ్మా నీవు నిజమైన పతివ్రతల అద్భుతమైన విషయాన్ని చెప్పావు, నేనే నా యొక్క బుద్ధిని కొద్దిగా బయటపెట్టుకున్నాను, నా తొందరపాటును బయటపెట్టుకున్నాను అని చెప్పి సీతమ్మ వారితో అని చెప్పి, ఆ తర్వాత చూసిరమంటే కాల్చిరమ్మనేటువంటి, అంటే ఒక వ్యక్తి పోయిన తర్వాత ఒక చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ శత్రువు యొక్క శక్తిని ఏమిటి అనేది పరీక్షించాలి. మనం కేవలం అక్కడ పోయి చూసినామంటే కాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవటం ద్వారా రాముడు ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవటానికని ఆ అశోక వనాన్ని మొత్తాన్ని ధ్వంసం చేయటం, ఆ తర్వాత లంకా దహనం చేయటము, తద్వారా లంకాను మొత్తాన్ని కూడా చూసి
ఎక్కడెక్కడ ఏ ద్వారాలు ఉన్నాయి, వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇలా చూసినమంటే కాల్చి వచ్చిన వ్యక్తిలా ఉన్నారు. ఇదంతా అయిన తర్వాత వారు ఆ యొక్క వానరుల వద్దకు వెళ్తున్నప్పుడు వానరులు చేరుతుంటేనే వానరులందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. ఈ హనుమంతుల వారు వెళ్ళారు, సీతమ్మ వారు కనపడ్డదా లేదా అని అన్నప్పుడు హనుమంతుల వారు మొట్టమొదట మాట్లాడిన మాట దృష్ట్వా సీత. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి వానరులు అమ్మవారిని చూశారా లేదా, సీతమ్మను చూశాను అని అంటే సీతమ్మ అనగానే ఉన్నదో లేదో అని ప్రాణాలు వదిలేసేవాళ్ళు ఉన్నారు. చూసి తిని సీతమ్మను అన్నారు. ఆయన చూసి తిని అన్న మాట విన్నారంతే. ఆనందంతో గెంతులు వేశారు, తోకలు ముద్దులు పెట్టుకున్నారు, ఆనందంగా అలా నృత్యాలు చేశారు. ఇది హనుమంతుల వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్. అంటే ఎవరికి ఎలా చెప్పాలి అని. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఎలా చెప్పావు అని అంటే ఆయన కొన్ని వందల శ్లోకాలు చెప్పారు. కానీ అదే రాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం కొన్ని శ్లోకాలలో ముగించి అమ్మవారిని చూశారు, అమ్మవారు క్షేమంగా ఉంది, అంతేగాని నేను లంకను కాల్చాను, లంకను వాడిని ఇచ్చేశాను, వాడిని కొట్టాను, వీడిని కొట్టాను ఏమీ చెప్పలేదు. ఒక యజమాని దగ్గర ఎలా మాట్లాడాలి, తన తోటి వారి దగ్గర ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా హనుమంతుల వారికి అర్థం తెలుసుకోవచ్చు. ఇది హనుమంతుడి యొక్క మరొక శాస్త్ర పరిజ్ఞానము మాట. ఇంతేకాదు హనుమంతుల వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కథ. యుద్ధం జరుగుతోంది బ్రహ్మాండంగా. ఆ యుద్ధంలో ఆ యొక్క మేఘనాథుడు ఇచ్చినటువంటి శస్త్రాస్త్రాలకు అందరూ కూడా పడిపోయారు. మొత్తం అందరినీ తుక్కు రేగ కొట్టేశాడు మేఘనాథుడు. మేఘనాథుడు కొట్టిన దెబ్బకి అందరూ కూడా నిస్త్రాణంగా పడిపోయారు. లక్ష్మణుడు అందరూ కూడా పడిపోయారు. అప్పుడు జాంబవంతుడు దగ్గరికి జాంబవంతుడు ఒక్కటే మాట అడిగాడు, హనుమ బతికి ఉన్నారా, హనుమ క్షేమంగా ఉన్నారా అనగానే, ఎందుకు విభీషణుడు వెళ్ళి అడిగితే ఎందుకు అని అంటారు. ఏమయ్యా, నువ్వు అడిగితే రాముడు గురించి అడగాలి, లక్ష్మణుడు గురించి అడగాలి, లేకపోతే నీ రాజైనటువంటి సుగ్రీవుని గురించి అడగాలి, కానీ నీవు హనుమ గురించి అడుగుతున్నావేంటి అన్నప్పుడు అప్పుడు జాంబవంతుల వారు అన్నటువంటి మాట హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తుంది. ఒక్క హనుమ బతికి ఉన్నారా, మొత్తం అందరూ కూడా సైన్యమంతా కూడా బతికినట్టే. హనుమ లేకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారా, అందరూ పోయినట్టే లెక్క. అప్పుడు హనుమ సంజీవిని పర్వతానికి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి అందరినీ బతికిస్తారు. బతికించిన తర్వాత ఆ తర్వాత రావణుని వధ అవుతుంది. ఇలా రాముడి యొక్క పట్టాభిషేకం వరకు హనుమంతుల వారి కథ నడుస్తుంది. కాబట్టి ఈ హనుమంతుల వారు శక్తి సామర్థ్యాలు, మాట సామర్థ్యము, శాస్త్రం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో వినయంగా ధర్మానికి కట్టుబడి ధర్మానికి స్వరూపమైనటువంటి రామునికి బంటుగా నిలిచారు. కాబట్టి అటువంటి బంటుడుగా మనము కూడా ఈనాటి యువకులు ఇవాళ పులితోలు కప్పుకున్నటువంటి మేకలు 70 సంవత్సరాలు ఈ యొక్క దేశాన్ని పరిపాలించాయి. ఇవాళ నిజమైన సింహధ్వరి చేస్తున్నటువంటి పాలకులు ఉన్నారు. ఆ సింహధ్వరి పాలకులకు మన యువకులు ఆదర్శంగా తీసుకొని, హనుమంతుని ఆదర్శంగా తీసుకొని మనము ఈ ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తూ ఉండాలని శాస్త్రవాణి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కథను ఇంతటితో ఆపుతాం.